తెలంగాణలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. 2 టీచర్ స్థానాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ పోటీ చేయలేదు. ఒక్క ఉత్తర తెలంగాణ గ్రాడ్యుయేట్ నియోజకవర్గంలో మాత్రం పోటీ చేసింది. ఆ సీటు కాంగ్రెస్ పార్టీకి సిట్టింగ్ సీటు. కానీ ఫలితం మాత్రం కాంగ్రెస్ కు అనుకూలంగా రాలేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే గెలిచిన ఆ సీటు ఇప్పుడు అధికార పార్టీగా ఉండి మరీ కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది. అదే పొరుగు రాష్ట్రంలో అధికార పార్టీ 2 పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను ఏకంగా 80,000 ఓట్ల తేడాతో గెలుచుకుంది. ద్వితీయ ప్రాధాన్యత ఓట్ల అవసరం లేకుండా 60% ఓట్లు సాధించింది. కానీ అక్కడి ప్రభుత్వం కంటే 5 నెలల ముందు మాత్రమే పగ్గాలు చేపట్టిన కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్సీ సీటును నిలబెట్టుకోలేకపోయింది. సాధారణంగా సర్వేలు, ఒపీనియన్ పోల్స్ బయటకు వస్తూ ఉంటాయి. అయితే వాటికి ప్రాతిపదిక ఉండదు. కానీ 4 జిల్లాల పరిధిలో అన్ని వర్గాలకు చెందిన పట్టభద్రుల ఓటర్లు ఓట్లేశారు. ఇది అసలైన ఒపీనియన్ పోల్. చాలా ప్రైవేటు కంపెనీలు సర్వేల శాంపిల్స్ తీసుకోవు, ఫోన్ల ద్వారా పని పూర్తి చేస్తాయి. కానీ ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు మాత్రం పక్కాగా ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగడానికి ముందు ఏపీలో 3 పట్టభద్రుల నియోజకవర్గాలకు ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. 3ంటిలో టీడీపీ, వైసీపీ పోటీ పడ్డాయి. వైసీపీ అత్యంత ఘోరంగా ఓడిపోయింది. వైసీపీకి అత్యంత పట్టున్న ప్రాంతాలైన పశ్చిమ, తూర్పు రాయలసీమ నియోజకవర్గాల్లోనూ ఓటమి పాలయ్యింది. అయితే ఆ ఫలితాలను వైసీపీ తేలికగా తీసుకుంది. మా ఓటర్లు వేరు అని ఆ పార్టీ వారు సర్ది చెప్పుకున్నారు. కానీ అవి అసలైన అభిప్రాయ సేకరణ అని ఫలితాలు నిరూపించాయి. వైసీపీ తుడిచిపెట్టుకుపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అంత ఘోరమైన ఫలితం వచ్చిందని అనుకోలేదు. బీజేపీ అభ్యర్థికి గట్టి పోటీ ఇచ్చారు. 3వ స్థానంలో నిలిచిన అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ సాంకేతికంగా బీఎస్పీ తరపున నిలిచినప్పటికీ ఆయన కాంగ్రెస్ పార్టీ రెబల్. కాంగ్రెస్ టికెట్ కోసం ప్రయత్నించి దొరకకపోయేసరికి రాజీనామా చేసి సొంతంగా పోటీ చేశారు. ఆయన పోటీ చేయటం వల్ల ఓట్లు చీలి ఉండవచ్చు. కానీ కాంగ్రెస్ గెలిచి ఉండేదని చెప్పలేం. ఎందుకంటే ఓటర్లు బీజేపీ వైపు మొగ్గారని సులువుగా అర్థమవుతోంది. ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందని ఆలోచించుకోవాల్సింది కాంగ్రెస్ పార్టీనే. పట్టుమని 1.5 ఏళ్ల కాకముందు ఎమ్మెల్సీ సీటును కోల్పోవటం కాదు, వ్యతిరేకత పెరిగిపోతోందన్న ప్రచారం నేపథ్యంలో ఈ ఫలితం ఆ పార్టీకి చాలా చేటు చేస్తోంది. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేయలేదు. ఆ పార్టీకి చెందిన ఓటర్లు ఎవరికి ఓటేశారన్న విషయం పక్కన పెడితే ఎన్నికను ఎన్నికలా చూస్తే కాంగ్రెస్ పార్టీ పరాజయం పాలైందన్నది నిజం. కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ ఎన్నికల్లో పోటీ చేయకుండా బీజేపీకి సహకరించిందని దాన్నో కారణంగా చెప్పి ఆత్మవంచన చేసుకోవటం కన్నా పరిపాలనలో తప్పులు ఎక్కడ జరుగుతున్నాయో చూసుకొని కరెక్ట్ చేసుకోవటం ప్రధానం. అయితే తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో రాజకీయం ఇప్పుడు రసకందాయంలో పడుతోంది. రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పావులు కదిపేవారు పెరుగుతారు, అందులో సందేహం లేదు. ఇప్పటికే హైకమాండ్ ఆశీస్సులు లేక, పాలనలో వేగం పెంచలేక సీఎం ఇబ్బందులు పడుతున్నారని చర్చించుకుంటున్నారు. ఇలాంటి సమయంలో వచ్చిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డిని ఇబ్బంది పెట్టేదే. ఎలా మారాలి, ఏం మార్చుకోవాలన్నది ఆయన చేతుల్లోనే ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కేటీవీ తెలుగు. కేటీవీ తెలుగు. కేటీవీ తెలుగు ఛానల్.